అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం. నమస్తే. సో ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ర్యాంకింగ్ ఇచ్చారనమాట వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్కి 10th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఆంధ్ర పాలిటిక్సే లేనట్టు అయిపోయింది. అండ్ ఆయన జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ ప్లేస్ కానీ 5th ప్లేస్ కానీ ఇచ్చింటే బాగుంటుంది కదా, మరీ 10th ప్లేస్కి ఇచ్చారని అంటున్నారు. అది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఫైల్ క్లియరెన్స్ని బట్టి వాళ్ళు ర్యాంకులు ఇచ్చి ఉంటారు. మనం ఇస్తే ఇచ్చారు అనుకునేది కాదు కదా. సో నాదేళ్ళకి సెకండ్ ఇచ్చాడంటే మినిస్ట్రీలో క్లియర్ చేస్తవచ్చు ఫైల్స్, దాన్ని బట్టి ర్యాంకులు ఇచ్చి అంటే ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రాలో ఏ ఇష్యూ వచ్చినా కానీ ఏ అభివృద్ధి జరిగినా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరే వినిపిస్తుంది కదా. సో మరి ఆయనకు మరీ 10th ప్లేస్ ఇవ్వడం కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. సో మీరేమంటారు? ఇవ్వడం అంటే మీన్స్ ఆ ఫైల్స్ క్లియర్ చేసేదాన్ని బట్టి ర్యాంకింగ్ ఇచ్చి ఉంటారు. ఇంకా డెవలప్ చేసుకుంటే మేబీ నెక్స్ట్ టైం వచ్చే ర్యాంకులు రావచ్చు. మరి చంద్రబాబు నాయుడు ఆయన కూడా 6th ప్లేస్ ఇచ్చుకున్నారు. ఏం ఆయన క్లియర్ చేయట్లేదు ఫైల్స్. అయితే నిన్న జగన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందన్న, పవన్ కళ్యాణ్కి చుక్కలు చూపిస్తా, సినిమా చూపిస్తా అని. సో అవి ఎంతవరకు కరెక్ట్ అంటే? దాని గురించి మావాడు కాదు, అవేమీ తెలియదు కదన్న. ఒకటైతే నేను చెప్పగలను, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం 5 ఏళ్ళ తర్వాత ఏదైతే ఉందో అది మాత్రం పక్కా జనసేన. కూటమిగా అయితే చేయరు, ఇండివిజువల్గా చేస్తారు. నెక్స్ట్ ఇండివిజువల్గా చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, నెక్స్ట్ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఏదేమైనా కూడా 15 ఏళ్ళ వరకు కూడా మేము విడిపోము, ఇట్లానే ఉంటామని చెప్పారు కదా వాళ్ళకి. సొంత అన్నదమ్ములు విడిపోతున్నారు. అదేముంది మాటది ఏముంది కానీ ప్రజలు ఏంటంటే ఇప్పుడు టీడీపీ గెలిచింది అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ అండ్ ఇంకో సపోర్ట్ బీజేపీ. సో ఇప్పుడంటే ఓకే, ఒక జగన్ మీద పోటీతో ఈ ముగ్గురు కలిసి గెలిచారని పబ్లిక్ టాకు, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ వాళ్ళనేది మెయిన్ టాక్. బట్ నెక్స్ట్ 5 years తర్వాత వచ్చే ఎలక్షన్లో మాత్రం ఇండివిజువల్గానే పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం పక్కా, దాని ఎటువంటి డౌట్ లేదు. అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం.